పక్కా ఉండలేదు అయితే థ్యాంక్ యూ కొద్దిగా డౌట్ వచ్చి చెక్ చేసుకుంటుంది ఎందుకంటే మరి సరిగ్గా 6 నెలల కిందట ఇదే చౌటుపల్లికి ఆనాడు ఎన్నికల ప్రచారంలో ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఈ సమావేశానికి హాజరు కాలేకపోయినది ఎందుకంటే ఆయనకి కొంత అనారోగ్యం పాలైనాడు రాలేకపోయినాడు. ఆ రోజు ఆయన గెలుపును కాంక్షిస్తూ ఆయన కోసం చౌటుపల్లికి ప్రచార సభకు నేను కూడా వచ్చిన పెద్దలు కేసీఆర్ గారు కూడా చెడుకు వచ్చినారు, మీటింగ్ కూడా పెట్టారు. 6 నెలల కిందట ఆనాడు ఇక్కడికి వచ్చినప్పుడు మునుగోడు నియోజకవర్గ సోదరులకు సోదరీమణులకు మేము విజ్ఞప్తి చేశాం. ఏమని? కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం 9 ఏళ్ల పాటు చక్కగా వ్యవసాయం కావచ్చు, ఈ ధర్మాలుగా పూర్వపెట్టిన పారిశ్రామిక పార్కులు లాంటి పార్కులు కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకున్నాము. దాంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా చేసుకుంటా ఉన్నాము. కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఆసరా కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు కావచ్చు, దాదాపు 400 పైచులకు సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్నాము. రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు పోతుంది. ఈ సమయంలో మోసగాళ్ళు వస్తారు, చాలా మాటలు చెప్తారు. చెప్తే దయచేసి మోసపోకండి, మోసపోతే మోసపడతాం, ఇబ్బంది పడతామని చెప్పినాం. కరెంటును మంచిగా చేసుకున్నాం, కష్టపడ్డాం, అది కూడా మాయమైతుంది. కాంగ్రెస్ కావాలన్నా కరెంటు కావాలన్నా, కాంగ్రెస్ కావాలా కరెంటు కావాలా అని చెప్పి ఊరూరికి తిరిగి చెప్పినాం. సరే, అయినప్పటికీ రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కొంత ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, అరిచేతిలో ఏదైతే వైకుంఠం చూపెట్టినారో అవన్నీ చూసిన తర్వాత మీరు మోసపోయారు. ఎన్నెన్ని హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సరిగ్గా 6 నెలలు, నవంబర్ మాసంలో ఎలక్షన్ అయింది. ఇవాళ మనం మే చివరిలో ఉన్నాం. ఇంకో 4 రోజులు అయితే జూన్ మాసం కూడా వస్తుంది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు తెలిసి రైతు కుటుంబాల నుంచి లేదా చేనేత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే దాదాపు 99% ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను. రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కసారి చేయలేవట్టు. అచ్చా, 99%. ఎవరైనా నేతన్నల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? కొంతమంది మిత్రులు ఉన్నారు. ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, మీకు ప్రత్యేకంగా ఎందుకు గుర్తు చేస్తా ఉన్నా అంటే, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల పరిస్థితి ఏంది, ఇవాళ పరిస్థితి ఏంది? ఇప్పుడే పెద్దలు కర్ణ ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి పొడిచే దున్నపోతుని తెచ్చుకున్నాం అన్నారు. ఇది వాస్తవమా కాదా మీకే తెలుసు, నాకు చెప్పినా చెప్పకపోయినా మీకు తెలుసు. ఎందుకంటే గుర్తు తెచ్చుకోండి, రేవంత్ రెడ్డి సరిగ్గా నవంబర్ అక్టోబర్లో ఏమేం మాటలు చెప్పిండు రైతులకు. మీరందరూ కూడా కేసీఆర్ గారు ఇచ్చిన ₹1,00,000 రుణమాఫీ జరిగి దానివల్ల మీకు లాభం జరిగినా లేదా జరగకపోయినా కూడా మీరందరూ వెంటనే పొండి, బ్యాంకుకు ఎంబడనే పొండి 2 లక్షల లోన్ తెచ్చుకోండి. నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు లోన్ మాఫీ చేస్తా, మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద చేస్తా అన్నాడు. మరి అప్పటిదాకా లోన్ తీసుకోని వాళ్ళు కూడా అయ్యో నిజమేనేమో, ఇస్తాడేమో, చేస్తాడేమో అని చెప్పి పాపం కొత్తగా లోన్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 2 లక్షల లోన్ తెచ్చుకున్నారు. కేవలం భూస్వాములను చూస్తున్నాడు, పెద్ద రైతులను చూస్తున్నాడు. మాకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తా అన్నాడు. కౌలు రైతులు మాత్రమే కాదు, వ్యవసాయ రైతు కూలీలకు నెలకు ₹1,000 చొప్పున 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇవన్నింటికి మించి రైతులు ఇంకొక దానికి ఆశపడ్డారు. ₹500 బోనస్ ఇస్తా కింటాల్కు అన్నాడు. కింటాల్కు 500 బోనస్. ఏం చెప్పడమే కాకుండా మేనిఫెస్టోలో పెట్టిండు. ఇవాళ ఎంఎస్పి ₹2,183 ఉన్నది, మా ప్రభుత్వం వస్తే 500 కలుపుతాం, మీకు ₹2,683 వస్తాయని చెప్పి మేనిఫెస్టోలోనే పెట్టిండు. ఇక్కడున్న మా రైతు బిడ్డలను నేను అడుగుతా ఉన్నా, 2,183 ఎంఎస్పి ఏదైతున్నదో అది దొడ్డు వడ్ల ఎంఎస్పియా సన్న వడ్లదా? దొడ్డు బియ్యందా సన్న బియ్యందా? దొడ్డుదే కదా. మరి మేనిఫెస్టోలోనేమో 2,183 ప్లస్ 500. మరి నిన్న ప్రభుత్వం బయటకు వచ్చి ఏం చెప్తున్నది? బోనస్ అనేది సన్నవడ్లు పండించే రైతులకే ఇస్తాం,
దొడ్డు వడ్లు పండించే వాళ్ళకి ఇయ్యం. మునుగోడులో సన్న వడ్లు పండించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఓ 10% ఉంటారా? 90% మంది పండించే 90-95% పండించేది దొడ్డు వడ్లే కదా. మరి ఇది మోసం కాదా? రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా దిక్కు లేదు, కింటాల్కు 500 బోనస్ బోగస్ అయిపోయింది, రైతు కూలీల ముచ్చట లేదు, కౌలు రైతులు కనీసం గుర్తుకు కూడా వస్తలేదు. అందుకేనా మరి రైతు బిడ్డలందరం కలిసి మళ్ళీ గుద్దుదామా కాంగ్రెస్కు? మొన్న గుద్దినట్టు మళ్ళీ గుద్దుదామా వద్దా? మీకు ఒక్క ముచ్చట చెప్పాలి. ఈ ఉప ఎన్నికతో, ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ కూలిపోదు. మీరు ఓటేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం పడిపోదు. కానీ మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే, మా అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి ఓటేస్తే జరిగేది ఏంటి అంటే, రేపు శాసన మండలిలో గల్లా బట్టి ఏమైంది నా రుణమాఫీ, ఏమైంది మీరు చెప్పిన బోనస్సు, ఏమైంది నువ్వు చెప్పిన రైతు భరోసా అని మీలో ఒకటిగా రైతు బిడ్డగా నిలదీసే హక్కు, ప్రశ్నించే హక్కు మనకు వస్తుంది. ఈ ఒక్క ఉప ఎన్నికతో కాంగ్రెస్కి ఏం ఫరక్ పడదు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం కూడా బలంగా ఉంటేనే, ప్రతిపక్షం కూడా ఎప్పటికప్పుడు సవాల్ చేస్తేనే, ఎప్పటికప్పుడు గట్టిగా నిలదీస్తేనే